ఫ్రెండ్స్, అనంతపురం జిల్లాలోని ఓ చిన్న గ్రామం చివరలో ఉన్న పాత స్కూల్ భవనం. వేలాడుతున్న తాళాలు, పగిలిన గోడలు, మౌనంగా చూస్తున్న నలుపు కిటికీ. ఆ స్కూల్లో చదివే చిన్నవాడు అతడే రవికాంత్. ఒకరోజు ఉదయం స్కూల్కి వచ్చాడు, కానీ ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళలేదు. అప్పటి నుండి ఆ గదిని ఎవరు తాకలేదు. వర్షం పడినా, ఎండ వేసినా ఆ కిటికీ మాత్రం మూసి ఉండేది కాదు. 5 ఏళ్ళు గడిచాయి. పాత స్కూల్కి కొత్త వాచ్మెన్ వచ్చాడు. అతడే నరసింహం. ఒక రాత్రి వీధుల్లో భాగంగా చివరి రౌండ్ వేశాడు. తలుపులు, కిటికీలు అన్నీ ఒకసారిగా చూసుకున్నాడు. అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఒక చప్పుడుతో అతడు ఉలిక్కిపడ్డాడు. చపచప అని తడుపుతున్న పాదాల శబ్దం. కానీ బయట వర్షం లేదు. ఆ శబ్దం నలుపు కిటికీ దగ్గర నుంచి వచ్చింది అని నరసింహం లాంతరు పట్టుకొని ఆ గదికి వెళ్ళాడు. కిటికీ దగ్గరికి వెళ్ళగానే ఆ కిటికీ తానంతటికి తానే నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఎవరు లేరు, కానీ అద్దంలో మాత్రం ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తున్నాడు. ముఖం మట్టితో నిండిపోయినట్టు, చేతులు వణుకుతూ, గలంలో ఒక తడిసి ముద్దైన తలుపులు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. టీచర్ తలుపులు వేసేసింది. నేను మాత్రం ఇక్కడే మిగిలిపోయాను అని అనగానే నరసింహం ఒక్కసారిగా శ్వాస ఆగిపోయినట్టు కదలలేక నిల్చున్నాడు. ఆ వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాడు. అదే రాత్రి స్కూల్ గేట్ దగ్గర మూర్ఛపోయి పడిపోయాడు నరసింహం. పక్కనే ఒక పాత ఐడి కార్డు. రవికాంత్, 5వ తరగతి, బి సెక్షన్, మిస్సింగ్ 1997. ఆ రోజు నుండి ఊరిలో ఒకే మాట: ఆ నలుపు కిటికీకి మూత పడదు, ఎందుకంటే ఆ పిల్లవాడు ఇంకా లోపలే ఉన్నాడు. ఆ కిటికీ రాత్రిపూట తలుపులు లేకుండానే తెరుచుకుంటుంది. అందులో చూసి ప్రతి ఒక్కరూ ఆ అద్దంలో తాము కనిపించరు, అతనే కనిపిస్తాడు. అతడే రవికాంత్.